మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుంచి ఒక మాట రాయబడింది. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకుని కోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును. యేసు ఏం మాట్లాడుతున్నాడు మత్తయి సువార్తలో? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఇలాగ రాయబడింది, మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఇక్కడ లూకా గారు ఇంకా స్పెసిఫిక్ గా రాస్తున్నాడు, ప్రతిదినం, ఎవ్రీడే. సిలువను ఎప్పుడు ఎత్తుకోవాలంట? ప్రతిదినం నా కోసం మీరు సిలువనెత్తుకుంటే గానీ నన్ను వెంబడించలేరు. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చూడండి. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఎందుకు 3 సువార్తల్లో ఒకే విషయం రాయబడిందంటే, మార్కు గారు వ్రాస్తున్నారని మత్తయికి తెలియదు, మత్తయి గారు వ్రాస్తున్నారని లూకాకు తెలియదు, లూకా వ్రాస్తున్నాడని యోహానుకు తెలియదు. వీళ్ళు వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు కాలాల్లో వేరువేరు వ్యక్తులకు రాశారు. కానీ ఎవరు రాసినా ఈ విషయాన్ని ముగ్గురు రాశారు. అంటే యేసుప్రభును వెంబడించడం అంటే ఏదో పూల మీద నడక కాదు, ఇది కత్తి మీద సాము. ఇది యేసుప్రభును నమ్ముతున్నాము అంటే మీరు ఈ పర్సిక్యూషన్కి సిద్ధపడితేనే యేసుప్రభును నమ్మండి, దీనికి ఓకే అయితేనే యేసుప్రభును నమ్మండి అని ముందే చెప్పేస్తున్నాడు సువార్థికులు. ఈరోజు ఎవరు చెప్తున్నారు? మత్తయి గాని మార్కు గాని లూకా గాని సిలువనెత్తుకుంటేనే క్రీస్తును వెంబడించగలం అని ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, క్లారిటీ కోసం, స్పష్టత కోసం. యేసుప్రభును నమ్మడం అంటే శ్రమలతో కూడుకున్నది. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుంచి, లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో ఉండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుతున్నది. మీరు లోక సంబంధులు కాదు కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తారు, మీరు ద్వేషించబడతారు. యేసు ప్రభువుకి ద్వేషం తప్పలేదు, యేసు ప్రభువుకి హింస తప్పలేదు, మనకెందుకు తప్పుతుంది? లోకులు నన్ను హింసించిన యెడల మిమ్మల్ని కూడా హింసించుదురు, నా మాట గైకొని యెడల మీ మాట కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు కనుక నా నామము నిమిత్తం వీటన్నిటిని మీకు చేయుదురు. మనం షెడ్యూల్డ్ క్యాస్ట్ అని కాదు, మన మీద ఈ పగ, ఈ ద్వేషం. మనం క్రీస్తుని ఎరిగాం కాబట్టి. ఇది జరుగుతున్నది కులాన్ని బట్టి కాదు, ఇది జరుగుతున్నది క్రీస్తుని బట్టి, నా నామాన్ని బట్టి ఇవన్నీ మీకు చేస్తారు. యేసుప్రభును వదిలిపెట్టి చూడండి, ఏ కష్టం ఏ నష్టం ఉండదు. యేసుప్రభును అంటి పెట్టుకుంటేనే ఇవన్నీనే. యేసుప్రభు నుంచి ఎడబాపడానికి ఇవన్నీ, నా నామాన్ని బట్టి ఇవన్నీ మీకు చేస్తారు. ఇవి జరుగుతున్నదే నా నామాన్ని బట్టి, నన్ను బట్టి జరుగుతున్నాయి ఇవన్నీ. అసలు ఎందుకు వచ్చింది ఇలాంటి చట్టం?